హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు అమ్మ పాఠశాలలో గోధుమ పిండి, బెల్లం, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ యూస్ చేసి ప్రోటీన్ బిస్కెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో చాలా క్లియర్గా చేసి మీకు చూపించేయబోతున్నానండి. ప్రోటీన్ పౌడర్తో తయారు చేసిన బిస్కెట్స్ని 8 నెలలు దాటిన చిన్నారుల నుంచి ఏ వయసు వారైనా యాజ్ అ స్నాక్ ఐటెంగా తీసుకోవటం వల్ల వయసుకు తగ్గ బరువు పెరగటంతో పాటు తెలివితేటలు, జ్ఞాపక శక్తి, చురుకుదనం పెరిగి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియోలో భాగంగా నేను చెప్పే పద్ధతి కనుక యూజ్ చేసి ఈ బిస్కెట్స్ని కనుక మీరు తయారు చేసుకుంటే నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా, మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత కమ్మగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన అమ్మ పాఠశాలలో జాయిన్ అయిపోండి. ప్రోటీన్ పౌడర్తో బిస్కెట్స్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. దానిలో కొంచెం ఉప్పు, నువ్వులు ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. నువ్వుల్లో మనకి పాలల్లో కన్నా అధిక శాతంలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను గుప్పెడు నువ్వులను యాడ్ చేస్తున్నాను. దాంట్లో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటే 5 ఇంగ్రీడియంట్స్తో వాటిని మనం తయారు చేసుకోవాలి. 1 కప్పు పల్లీలు, 1 కప్పు బాదాం, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు వేయించిన శనగలు, అంటే చనా దాల్ అని పిలుస్తూ ఉంటాం కదండి. ఈ విధంగా తొక్కతో ఉంటాయి. ఆ తొక్క తీసిన శనగలు. ఈ 5 పదార్థాలని విడివిడిగా ఎటువంటి నూనె లేకుండా డ్రైగా ఫ్రై చేసుకొని బాగా చల్లారాక మిక్సీలో వేసుకొని ఈ విధంగా పౌడర్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా వీడియో చేశానండి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, అంటే ప్రోటీన్ పౌడర్ యాడ్ చేసి దానిలో మీకు ఈ బిస్కెట్స్ బాగా క్రిస్పీగా కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేడిగా ఉన్న నెయ్యిని వేయండి. లేదు మీకు కొంచెం మెత్తగా ఇష్టం, నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు ఉండాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేయండి. ఇక్కడ నేను నా బేబీకి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టం కాబట్టి 2 టేబుల్ స్పూన్ల కాచిన, అంటే వేడిగా ఉన్న నెయ్యిని వేసి మనం తీసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దానిలో బెల్లం సిరప్ వేసుకోవాలండి. 2 కప్పుల గోధుమ పిండికి 2 కప్పుల బెల్లం. మీరు గోధుమ పిండి ఎంత తీసుకుంటే సరిసమానంగా బెల్లం యాడ్ చేసుకుంటేనే రెసిపీ అనేది టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో బెల్లం సిరప్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఒక బౌల్లో 2 కప్పులు బెల్లం వేసి బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసి అది బాగా కరిగాక ఒక స్ట్రైనర్ సహాయంతో అందులో ఉన్న డస్ట్ని అంతటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. తర్వాత చల్లారిన బెల్లం సిరప్ని గోధుమ పిండిలో వేసేసి మనం చపాతీలకి ముద్ద ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా, మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పర్ఫెక్ట్గా చపాతీ ముద్దలాగా దాన్ని కలుపుకొని ఈ విధంగా కలిపిన ముద్దని మూత పెట్టి కనీసం ఒక అరగంట సేపు అయినా బాగా నానబెట్టాలి. ఒక అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వేలు పెట్టి ముట్టుకుంటే ఏ విధంగా దిగుతుందో, అంటే ఈ విధంగా సాఫ్ట్గా మీరు ముద్దను కలుపుకోవాలి. మీరు పిండిని ఎంత బాగా కలుపుకుంటే మీ బిస్కెట్స్ అంత బాగా వస్తాయండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చపాతీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే చపాతీ కర్రతో దీన్ని చపాతీలాగా బాగా లావుగా కాకుండా బాగా సన్నంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఒత్తుకున్న వాటిని నా దగ్గర షేపర్స్ ఉన్నాయండి. లవ్ సింబల్, స్టార్, సర్కిల్, ఈ విధంగా షేపర్స్ ఉన్నాయి. ఇవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే ఈ విధంగా షేపర్స్ ఉంటే బాగుంటాయి. లేదు మీ దగ్గర ఈ షేపర్స్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే హార్లిక్స్ పైన మూత కానీ, లేదు చాకుతో డైమండ్ షేప్లో అయినా వీటిని కట్ చేసుకోవచ్చు. సో మీ యొక్క అవైలబిలిటీని బట్టి మీరు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫ్లవర్ షేప్ కట్ చేశాను, అదేవిధంగా సర్కిల్ షేప్ కొన్ని కట్ చేశాను, స్టార్ షేప్ కొన్ని కట్ చేశాను, లవ్ సింబల్ షేప్ కట్ చేశాను. షేప్ చేయగా మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ యొక్క పిండిని కూడా మళ్ళీ కలిపి మీకు నచ్చినన్ని షేప్స్ మీరు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఒక పెనంలో ఆయిల్ వేసి
స్టవ్ ఫ్లేమ్ అనేది మరీ హైలో పెట్టకూడదు, మరీ లోలో పెట్టకూడదు. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. సో కలర్ ఈ విధంగా కొంచెం మనకి బిస్కెట్స్ ఏ కలర్లో ఉంటాయి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసి కొంచెం చల్లార్చాలి. మనకు కావాల్సిన హెల్దీ టేస్టీ ప్రోటీన్ బిస్కెట్స్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూసారా. మనకి మార్కెట్లో దొరికే బిస్కెట్స్ చాలా వరకు మైదా, షుగర్, డాల్డా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది కంప్లీట్గా మనం హెల్దీ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా తయారు చేసిన బిస్కెట్స్ని మీ పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ, లంచ్ బాక్స్లో కానీ మీరు కూడా మీ యొక్క డైట్లో భాగంగా చేసుకోవటం వల్ల హెల్దీగా ఉండటంతో పాటు హ్యాపీగా కూడా ఉంటారు. అయితే సంవత్సరం లోపల చిన్నారులకి ప్రోటీన్ పౌడర్లో పల్లీలు యాడ్ చేయకండి, మిగతావన్నీ యాడ్ చేసి పెట్టొచ్చు. ఈ ప్రోటీన్ బిస్కెట్స్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటాయండి. ఇంకెందుకు లేట్ అండి, అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఈ యొక్క రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో చూసి ఈ రెసిపీని కనుక మీరు ట్రై చేస్తే మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అమ్మ పాఠశాలని వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హైజీనిక్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. బాయ్.